మనమంతా కాస్త భయపడ్డాం కదా. జూలై 5 వచ్చినందుకు చాలా మంది కంగారు పడ్డారు. బాబా వంగ చెప్పినట్టు జూలై 5న ప్రళయం వస్తుందట అని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూలై 6 వచ్చింది. ఏం జరిగిందో, నిజంగా ప్రళయం వచ్చిందా లేదా, నిజమేంటో తెలుసుకుందాం. జూలై 5న ఏం జరిగిందో చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసినట్లు జూలై 5న 2024 రోజున జపాన్లో సకురాజిమా అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. అగ్నిపర్వతం నుండి పొగలు, దుమ్ము ఆకాశానికి తాకాయి. కొంతమంది స్థానికులను ఖాళీ చేయించారు. దీన్ని చూసి చాలా మంది ఇది బాబా వంగ చెప్పినట్టు ప్రళయం కాబోలు అని భయపడ్డారు. కానీ నిజమేమిటంటే ఇది జపాన్లో ఒక సాధారణ ప్రకృతి విపత్తే. ప్రళయం అనే దానికి సరిపడేంత పెద్దది కాదు. ప్రాణ నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. బాబా వంగ నిజంగా జూలై 5 చెప్పిందా? ఇంకోసారి స్పష్టంగా చెప్పాలంటే బాబా వంగ తన జీవితంలో జూలై 5న అనే స్పష్టమైన తేదీని ఎప్పుడూ చెప్పలేదు. ఆమె చెప్పినది ఒక వేసవి రోజు ద్వీప దేశాలు తుఫాన్లతో, భూకంపాలతో దెబ్బతింటాయి అంటే జూలై 5ని ఎంచుకునేంత సమాచారం లేనేలేదు. జూలై 5న జరిగినది బాబా వంగ ఊహించిన ఘటన అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. జపాన్లోని ఘటన బాబా వంగ చెప్పినదేనా? జపాన్లో జూలై 5న జరిగినది బాబా వంగ చెప్పిన పెద్ద ప్రళయం కాదని స్పష్టంగా చెప్పాలి. ఆమె చెప్పినట్లు ప్రళయం వస్తే అది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ప్రభావం చూపేది. కానీ ఈసారి వచ్చినది ఒక ప్రాంతీయ వాల్కనో విస్ఫోటనమే. బుక్ గురించి కూడా నిజం చెప్పాలి. అలాగే కొందరు ఇలా అంటున్నారు, ఇది ఒక పుస్తకంలో రాసి ఉందట బాబా వంగ చెప్పినట్టు. నిజమేంటంటే ద వైజర్ ఫీల్డ్ గైడ్ టు ద పారానార్మల్ అనే పుస్తకంలో బాబా వంగ గురించి కొన్ని వాక్యాలు ఉన్నాయి. కానీ ఈ పుస్తకంలో రాసినవన్నీ బాబా వంగ చెప్పినవి కాదు. కొంత ఊహ, కొంత కల్పన. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జూలై 5న అయిపోయింది. పెద్దగా ఏమీ జరగలేదు. జపాన్లో వాల్కనో పేలింది. సాధన ప్రకృతి ప్రక్రియ. బాబా వంగ చెప్పిన ప్రళయం ఇది కాదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు పూర్తిగా నమ్మకండి. ముగింపు. జూలై 5లో బాబా వంగ చెప్పినట్టు ప్రపంచం అంతం కాలేదు. జపాన్లో జరిగినది కూడా పెద్ద పరిణామం కాదని అధికారులు స్పష్టంగా చెప్పారు. అందువల్ల భయపడటం అవసరం లేదు. భవిష్యత్తు మనమే సృష్టించుకోవాలి. ఇక ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు. బాబా వంగ చెప్పినట్టు అన్నది ఖచ్చితంగా వాస్తవం కాదు. జూలై 5ను భయపెట్టే రోజు కాకుండా ఒక సాధారణ రోజుగా గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.